నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ఇమ్రాన్ ఖాన్ భారత్తో స్నేహాన్ని కోరుకుంటే ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ మాత్రం యుద్ధం చేయాలని తహతహలాడుతున్నారు. పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖాన్ చేసినటువంటి ఈ సంచలన ఆరోపణలు ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో పెను ప్రకంపాన్ని సృష్టిస్తున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ గా ఏకంగా ఛాందస్తవాద ఇస్లామిస్టుగా అభివర్ణించిన ఆమె తమ సోదరుడు జైలు పాలు, మరి ముఖ్యంగా జైలు జీవితానికి మానసిక క్షోభకు ఆసిఫ్ మునీరే కారణమని ధ్వజమెత్తారు. అసలు పాక్ ఆర్మీ చీఫ్ పై ఆమె చేసినటువంటి ఆరోపణలేంటి, దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తిగత రాజకీయ పరమైనటువంటి వైరం ఏంటో చూడాలనుకుంటున్నారా? ఒకసారి చూడండి. పాక్ లో అంతర్గత సంక్షోభం. భారత్తో యుద్ధానికి ఆసిఫ్ మునీర్ ప్లాన్. ఇమ్రాన్ ఖాన్ కు మానసిక వేధింపులు. భారత్తో యుద్ధ కాంక్షపై ఆందోళన. మరో యుద్ధం తప్పదా? ఇమ్రాన్ ఖాన్ ఆసిఫ్ మునీర్ల మధ్య వైరం ఇప్పటిది కాదు, దీనికి బలమైన చరిత్రే ఉంది. ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్నప్పుడు ఆసిఫ్ మునీర్ ఐఎస్ఐ చీఫ్ గా ఉన్నారు. ఆ సమయంలో ఇమ్రాన్ భార్య బూష్రా బీబీపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరపడానికి మునీర్ ఆసక్తి చూపారు. దీంతో ఆగ్రహించిన ఇమ్రాన్ ఖాన్ కేవలం 8 నెలల్లోనే మునీర్ను ఐఎస్ఐ చీఫ్ పదవి నుంచి తొలగించారు. అప్పటి నుంచి వారి మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ జైల్లో మరణించారనేటువంటి పుకార్లు తీవ్ర కలకలం రేపుతున్నాయి. అయితే ఆయన క్షేమంగానే ఉన్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ క్రమంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన భారత్తో యుద్ధానికి సిద్ధంగా ఉన్నారని, ఇమ్రాన్ ఖాన్ మాత్రం స్నేహాన్ని కోరుకుంటున్నారని ఆయన సోదరి అలీమా ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మునీర్ను తీవ్రవాదిగా అభివర్ణించిన ఆమె ఇమ్రాన్ను విడిచిపెట్టాలని పశ్చిమ దేశాలను కోరారు. పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ముగ్గురు సోదరుల్లో ఒకరైన అలీమా ఖాన్ ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్తో యుద్ధానికి ఆసిఫ్ మునీర్ ఆతృతగా ఎదురు చూస్తుంటే తన సోదరుడు మాత్రం పొరుగు దేశంతో స్నేహపూర్వక సంబంధాలు పెంచుకోవాలని ప్రయత్నించారని ఇమ్రాన్ ఖాన్ని ఉద్దేశించి అన్నారు. మునీర్ ఓ ఇస్లామిక్ తీవ్రవాది అని, ముస్లిం సాంప్రదాయవాది అని అలీమా దుయ్యబట్టారు. ఏడాది మేలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలకు కారణం ఏంటి అన్న ప్రశ్నకు ఆసిఫ్ మునీర్ అని సమాధానమిచ్చారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిఫ్ మునీర్ మత తీవ్రవాదానికి ప్రభావితమైనటువంటి ఓ ఇస్లామిక్ పరంపరావాది. ఇదే కారణం వల్ల పొరుగు దేశంతో యుద్ధం చేయాలన్న ఆతృత అతనిలో ఉంటుంది. అతడిని ఇస్లామిక్ తీవ్ర భావాలు, అదేవిధంగా సాంప్రదాయవాదం, ఇస్లామిక్ వాదం, ఇస్లాంను నమ్మని వారితో పోరాటం చేయాలని ప్రేరేపిస్తాయి అని అలీమా ఖాన్ ధ్వజమెత్తారు. ఇక తన సోదరుడు ఇమ్రాన్ ఖాన్ను స్వచ్ఛమైన స్వేచ్ఛావాదిగా అభివర్ణించారు. ఇమ్రాన్ ఖాన్ అధికారంలోకి వచ్చినప్పుడు చూస్తే భారత్ అలాగే బీజేపీతోనూ స్నేహంగా ఉండేందుకు ప్రయత్నించాడు. కానీ ఈ ఇస్లామిక్ తీవ్రవాది ఆసిఫ్ మునీర్ పదవిలో ఉంటే భారత్తో యుద్ధం తప్పదు, భారత్ మాత్రమే కాదు దాని మిత్ర దేశాలు కూడా దాని ప్రభావాలను అనుభవించాల్సి వస్తుందని ఆమె ఆరోపించారు. తన సోదరుడు ఇమ్రాన్ గొప్ప ఆస్తి అని, అతన్ని జైలు నుంచి విడిపించడానికి పశ్చిమ దేశాల మధ్య మరింతగా ప్రయత్నించాలని అలీమా విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పెహల్గాం వద్ద పర్యాటకులపైన పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడికి తెగబడి 26 మంది అమాయకులను ప్రాణాలు తీశారు. దీనికి ప్రతీకారంగా భారత సైన్యం మే 7న ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాక్ ఆక్రమిత కశ్మీర్లోకి చొచ్చుకెళ్లి జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థలకు చెందినటువంటి 9 స్థావరాలపైన విరుచుకుపడింది. దీంతో భారత్ పాకిస్తాన్ మధ్య సైనిక ఘర్షణలు చోటు చేసుకున్నాయి. 4 రోజుల పాటు కొనసాగిన ఈ ఉద్రిక్తతలు ఇరు దేశాల మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంతో తగ్గుముఖం పట్టాయి.
2018 పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా తెహ్రీక్ ఇన్సాఫ్ అవతరించడంతో కూటమి కట్టి ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రి పదవిని చేపట్టారు. ఈ సమయంలో ఇమ్రాన్ భార్య బూర్ష్రా బీబీ ఆమె సర్కిల్ చుట్టూ వచ్చినటువంటి అవినీతి ఆరోపణలపైన దర్యాప్తునకు ఐఎస్ఐ డీజీగా ఉన్నటువంటి జనరల్ ఆసిఫ్ మునీర్ ఆసక్తిని చూపినట్లు తెలుస్తుంది. ఇది ఇమ్రాన్ ఖాన్ కు నచ్చలేదని తర్వాత మునీర్ను ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ డీజీ నుంచి తప్పించారని సమాచారం. దీనిపైన సైన్యం ఎటువంటి వివరణ ఇవ్వకపోవడంతో 3 ఏళ్ల పదవిలో ఉండాల్సినటువంటి ఆసిఫ్ మునీర్ 8 నెలల్లోనే తప్పుకోవలసి వచ్చింది. అప్పటి నుంచి ఇమ్రాన్ ఖాన్ పైన ఆసిఫ్ మునీర్ ప్రతీకారంతో రగిలిపోయి సమయం కోసం ఎదురు చూశారు. ఈ క్రమంలో ఏప్రిల్ 2023లో విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఇమ్రాన్ ఖాన్ పదవిని కోల్పోయారు. చివరికి పలు అవినీతి ఆరోపణల కేసుల్లో అరెస్టై 2023 ఆగస్టు నుంచి జైల్లో ఉన్నారు. కానీ ఇటీవలే ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై వదంతులు కలకలం రేపుతున్నాయి. తమను కలవడానికి అనుమతించడం లేదంటూ ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యులు ఆరోపించడంతో ఆయన క్షేమంగా ఉన్నారా అనేటువంటి సందేహాలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తొలిసారిగా ఆఫ్ఘనిస్తాన్ సోషల్ మీడియాలో ఇమ్రాన్ మరణం గురించి వార్తలు వైరల్ అయ్యాయి. పీటీఐ కార్యకర్తలు, మద్దతుదారులు భారీ ర్యాలీ చేపట్టారు. చివరకు ఇమ్రాన్ ఖాన్ను ఆయన సోదరి డాక్టర్ ఉజ్మాల్ ఖాన్ను కలవడంతో వదంతులకు తెరపడింది. ఆసిఫ్ మునీర్ ఓ ఛాందసవాదం, ఇస్లామిస్ట్ అని, అందుకే ఇస్లాంను విశ్వసించని వారితో యుద్ధం చెయ్యాలని కోరుకుంటారన్నారు. కానీ ఇమ్రాన్ ఖాన్ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి చివరికి బీజేపీతో కూడా స్నేహం చేయడానికే ప్రయత్నించారు. మునీర్ లాంటి వ్యక్తి ఉన్నంతకాలం భారత్తో యుద్ధం తప్పదని ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖాన్ చెప్పుకొచ్చారు. మరోవైపు ఇటీవలే జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడికి పాల్పడగా దీనికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ను చేపట్టింది. ఈ ఆపరేషన్లో పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అయితే తాజాగా ఇరు దేశాలు కాల్పుల విరమణను ప్రకటించడంతో సరిహద్దుల్లో కొంత ఉపశమనం లభించింది. ఈ ఏడాది మే నెలలో పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపైన దాడులు చేసిన నేపథ్యంలో అలీమా ఖాన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇమ్రాన్ వర్గం చేసినటువంటి ఈ ఆరోపణలు పాకిస్తాన్ సైన్యం, పౌర ప్రభుత్వం మధ్య ఉన్నటువంటి లోతైన వైరుధ్యాన్ని, అలాగే సైనిక నాయకత్వం భారత్తో సంబంధాలపైన కలిగినటువంటి కఠినమైన వైఖరిని స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిణామాలు ప్రాంతీయ భద్రతపై ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది.